సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్న వాళ్ళు దేవునికి అందంగా కనపడతారు, సమాజాన్ని కూడా ఆకర్షించగలరు. చెప్పిన త్యాగబుద్ధి, ప్రేమ, దీనులకు చేయూతనివ్వుట, ఆదరించుట, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చుట, దిక్కులేని వారిని ఆదరించుట, దరిద్రులను చేరదీయుట, విధవరాండ్రను అనాథలను వారి ఇబ్బందిలో పరామర్శించుట, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొనుట, నోటిని అదుపులో ఉంచుకొనుట, నోటి మాటలతోనైనా చేతి క్రియలతోనైనా ఎదుటి వారికి మేలు కలిగినట్లు సమస్తము జరిగించుట. సత్క్రియలు అన్న దానిలో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ దేవుడిని ఆకర్షించే అలంకరణలే. ఫస్ట్ ఏమో వస్త్రం ఏం చెప్పాడు? దీన మనస్సు అన్న వస్త్రము పేతురు చెప్పాడు. పౌలు ఏం చెప్తున్నాడు? ఇక పై అలంకరణ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి ఆకర్షణీయంగా కనపడాలి.